కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విషం చెమ్మడమే లక్ష్యంగా కొందరు మేధావుల ముసుగులో కుట్రలకు తెరలేపారన్నారు. ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీపై చేసిన వ్యాఖ్యలు పచ్చాబద్దాలని, అవి కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినవని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు జరగని మీటింగ్లు జరిగినట్టు సృష్టించి కూటమి భాగస్వామి పక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలో భాగస్వామిగా నాగేశ్వర్ మారారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఎమ్మెల్యే నానాజీ సమర్థించారన్నారు. ఇందులో ఒకడు వాయిస్ తగ్గిందిలే. నేను నా మటుకు నాకు సెల్ఫ్గా నేను చూస్తాను, అంతే. కొంచెం విశ్లేషణతో చాలా అందంగా, నీట్గా, చాలా బాగా చెప్తాంటే ఇన్నాళ్ళు ఎన్ని వాస్తవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలో వచ్చి కూడా వాస్తవాలని చెప్పి ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి పోటాపోటీగా ఈయన కూడా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయాలు అన్నది ఎలక్షన్ ముందు రాజకీయాలు మాట్లాడేవారు తప్ప భారతీయ జనతా పార్టీ వద్దటి ఎలక్షన్ తర్వాత రాజకీయాల కన్నా మాకు రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రజలు జగన్ని ఈడ్చి కొట్టేశారు. కొట్టడం అంతే. 11 సీట్ల కాటకి కడప జిల్లాల్లో కూడా సీట్లు రాని, రాయలసీమలో కూడా సీట్లు రాని పరిస్థితిలో ఈడ్చి వెళ్తే జగన్ గురించి మాట్లాడుకోవడానికి, అవి మాట్లాడుకోవడానికి జగన్ అరెస్ట్ చేస్తే ఏంటి, చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరుగుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడేదో ఒకసారి 16 నెలలు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుల మీద న్యాయస్థానాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను వాడుకుంటా అలా కాలక్షేపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెచ్చేది కేంద్రం నుంచి నిధులు తేడానికే ప్రధానమైన అంశంగా పెట్టుకుని ఇవాళ జలజీవన్ మిషన్ పునరుద్ధరణ చేసి ఇవాళ రాష్ట్రానికి 23,000 కోట్లు మంజూరు చేయించారు. జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి వేయించలేదు. ఆ శ్రద్ధ అతనికి లేదు. అతను డబ్బు సంపాదించుకోవడం, లేకపోతే ఇలాగ ఈ పార్టీల మీద కుట్రలు చేసి ఇలా చేసి అధికారం పోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ఏంటి వ్యవహారం చూసి దీని మీద మేము తప్పులు ఏమన్నా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వస్తే ఇక్కడ రా అంతే తప్ప అక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంటే ఆ డెవలప్మెంట్ ఏ రోజన్నా ఒక్కరోజు మాట్లాడిన బాబు నేను విజువల్స్ చేయండి ఒకసారి ఎప్పుడన్నా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి ఏ రోజన్నా నీ విశ్లేషణలో చెప్పావా అని చెప్పి నేను నాగేశ్వరిని అడుగుతూ ఉన్నాను. జగన్ ప్యాలెస్ బయట పైసలు ఏరుకుని బ్యాచ్కెల్లో ఇలాంటి వ్యక్తి కూడా అవి విశ్వజీవి పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధపడుతూ, అట్లాగే జర్నలిస్ట్గాను ఫెయిల్ అయ్యేట అతను ఎడిటర్గా చేసిన ఛానల్స్, ఆయన ఎడిటర్గా చేసిన ఏ ఛానల్ అయినా ఉన్నత ఛానల్గా ఎదగలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా సరే చూసుకోండి. ఆయన ఎడిటర్గా వెళ్ళిన ఇంగ్లీష్ పేపర్ పరిస్థితి కూడా అదే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. నాగేశ్వర మాటలు దుర్దితో కూడుకున్నవి కూటమిలో చిచ్చు పెట్టడం అన్నది నేను ప్రధానంగా ముందే చెప్పాను. నేను కూటమిలో చిచ్చు పెట్టిన అంటే ఈ కూటమి కలిసి ఉన్నంత కాలము, ఈ ప్రజలకి మంచి జరుగుతున్నంత కాలము ఈ కూటమిని బాధలు కొట్టి దీన్ని ఈ ప్రభుత్వాన్ని అందుకోలేము. ఎంత డబ్బు ఉన్నా ఎంత. అందరికీ నమస్కారం. మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఉంటారు. జియో పాలిటిక్స్ దగ్గర నుంచి గల్లీ పాలిటిక్స్ దాకా విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. మనం అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ అటువంటి మనిషి ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఇచ్చిన డబ్బులతోటి మాట్లాడే వాతావరణం
ఇవాళ మనకి చాలా క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. కూటమిలో ఒక రకమైన విభేదాలు సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో అతను ఈవేళ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. మేము కోర్ కమిటీ మీటింగ్ అవి పెట్టుకునేది రేపు పొద్దుట డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు. ఒకటి అభివృద్ధి చేసుకుని మనం కుటుంబాన్ని సవ్యంగా మన రాష్ట్ర కుటుంబాన్ని సవ్యంగా నడుపుకున్నంతకాలం ఏ కులాలు ఏ మతాలు మొన్న 2024 ఎన్నికల్లో ఏ కులాలు ఏ మతాలు ఏమన్నా పనికొచ్చాయండి నాకు చెప్పండి. ఏ కులం 74,000 73,000 ఓట్లు మెజార్టీలు నాకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అంటే ఇక్కడ ఏమైనా కులాలు మతాలు ఏమైనా ప్రభావం చూపించాయి? అసలు ఏ ఈక్వేషన్ మీద తీయండి, బూతులు తీయండి. ప్రతి బూతుల్లో కొంతమంది అంటారు ఎస్సీలు మాకు ఓటే లేదంటారు. రండి నేను చూపిస్తాను, ఎస్సీలు మాకు ఓటేసింది ప్రతి చోట చూపిస్తాను. క్రిస్టియన్స్ మాకు ఓటే లేదని అంటారు, వేసిన చోట నేను చూపిస్తాను ఓట్లు వేసాను. మామూలు మాకు ఓటే లేదన్నారు, వేసిన చోట మీరు చూపిస్తాను. ప్రతి బూతుల్లోనే మాకు ఓట్లు ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి. వాటిని ఏంటంటే ఇది కులం మతం కాదు, రాష్ట్ర అభివృద్ధి మౌలిక సదుపాయాలు అన్నది పూర్తిగా వదిలేశారు. ఇవాళ నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ఎప్పుడూ బయటకు రానటువంటి పెద్దింటి ఆటోలు కూడా బయటకు వచ్చి చాలా చోట్లలో బయటకు వచ్చి ఏమండి మా ట్రైన్ ఇలాగ అయిపోతుంది, మా ట్రైన్ పరిస్థితి ఇదండి, మా రోడ్డు పరిస్థితి ఇదండి, మా పక్కింటి నీళ్ళలో వదిలేస్తున్నారండి. అది ఏంటంటే అది చెత్త చేసేసారు అంతే. దీన్ని ఒక కొలుక్కి తీసుకురావడానికి టైం పడుతుంది. మేము ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతున్నాం. ఇంకా ట్రైన్లు, పెన్షన్లు, హౌసింగ్ అయితే దాని ఆ చిక్కుముళ్ళు ఎలా ఇప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ చిక్కుముడి ఎలా ఇప్పాలో తెలియదు. మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అయితే ఎంత దారుణం అయితే ఏమో బొమ్మలతో ఇచ్చేసింది బాబా. ఆ బొమ్మల్ని ఓ బొమ్మకేమో ఒక సంతకం ఉంటుంది, ఓ బొమ్మకేమో ఒక సంతకం ఉంటుంది. ఆ సంతకానికి ఇక్కడ దానికి వచ్చేది ఈ బొమ్మ పట్టుకుని వెళ్తే ఎంఆర్ఓ ఆల్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ అంటే ఇందులోనే ఉన్నాయి. సో ఆ రకంగా ఆయన విశ్లేషణ చేసి ఉండొచ్చు కదా, దాన్ని ఎందుకు మీరు తప్పుపడతారు? ఆ రకంగా విశ్లేషణ చేయడం కాదు. మీరు ఫస్ట్ ఏం చెప్పారు, భారతదేశంలో అనేక పార్టీలు ఉంటాయి, అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలా మంది తక్కువ మందికి కదా ఉన్న పలంగా నీకు దేవుడు ప్రత్యక్ష అయ్యాడు. ఎవరికి ప్రత్యక్ష అవ్వడు, నీకే ప్రత్యక్ష అయ్యాడు. నువ్వు ఆ చంద్రగఢ్ పోవాలని కోరుకుంటావా, నీకేమన్నా కావాల్సింది కోరుకుంటావా? కానీ ఫస్ట్ దేవుడిని ఏం కోరుకుంటావు? ఫస్ట్ నీ కుటుంబం బాగుండాలా, నీ వ్యవహారం బాగుండాలా. అలాగే తక్కువ యాక్సెస్ ఉన్నట్టు అమిత్ షా గారికి ఉన్న పనులకి పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం మీద ఏదో యాక్సెస్ ఇచ్చాడు. యాక్సెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ కావాల్సిన జలజీవన మిషన్ తెస్తాడు, లేకపోతే రోడ్లకి దీంట్లోంచి ఎన్ఆర్జీసీ రోడ్లు తెస్తున్నాడు. దీనికి కావాల్సిన డబ్బు తెస్తాడా, దీనికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సింది తెస్తాడా? ఆడేవాడో ప్రజలు ఈడ్చి తన్నేసి బయటతో వచ్చేసిన జగన్ ఇప్పుడు చెప్పారు ప్రతిపక్షం మేము ఇవ్వలేదని. మేము ఇవ్వడంటే ప్రజలు ఇవ్వలేదు, మేం కాదు, ప్రజలు ఇవ్వలేదు. 11 మంది సీట్లకు పరిమితం చేశారంటే దాని అర్థం ప్రజలు ప్రతిపక్షవాద